మనమంతా కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాలను ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ పరిశుద్ధులైన మాటలు పొందాలి స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవదాసుని పూర్తిగా నన్ను చేసుకుని నాతో పాటు సూటిగా మాట్లాడండి అయ్యా. మీ మాటలను ప్రభా వెనకలే చెవులు తెచ్చుకునే హృదయాన్ని దయచేయండి అయ్యా. వాక్యం వింటతోనే ప్రభా ప్రతి హృదయాంతరంలో ఈ కార్యాలను కలుగుతుందని సంస్థాన్ని చేతులుగా వేసుకుంటూ త్వరగా సుదర్శనాలు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను. ఈ చక్కటి సమయం ఇచ్చినటువంటి దేవుడి వందనాలు. కుడి వచ్చిన మీ అందరినీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఒక వాక్య చదువుకుందాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకున్నారండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చాలు. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే బిడ్డ దేవుని సభవా, ఒక స్త్రీ అంటే వెండి నాణ్యం 10 వెండి నాణ్యంలో ఒక నాణ్యం ఏం చేసిందంటే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే అదే దొరుకుతుంది లేదని అని ఊరుకోలేదు. మనమన్నా సరే ఏదైనా ఒక బంగారం వస్తువు కానీ ఏదైనా ఒక విలువైన వస్తువు కానీ పోగొట్టుకున్నామనుకో అదే దొరుకుతుంది ఉంటాం. నిద్ర కూడా పడతాం, తిండి కూడా తినాలని తెలుసు, అది దొరికి వరకు కూడా అది ఏది కూడా ఇంకా అలా నడుస్తుందా కానీ ఇక్కడ ఉంటుందేమో అని మన కళ్ళు వెతుకుతూనే ఉంటాయి అది దొరికి వరకు కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందంటే దీపం పట్టుకుని వెతుకుతుందంటే. ఏం పట్టుకుని వెతుకుతుంది? దీపం పట్టుకుని ఆ చీపులతో ఇల్లంతా ఊడ్చి ఎక్కడ దొరుకుతుంది ఆ నాణ్యం అని వెతుకులాడుతూ ఉంటారు. ఈ యొక్క వాక్య భాగంలో వెండి నాణ్యాల కోసమే దేవుడు ఎందుకు రాశాడంటే ఆ కాలంలో యూదులైనటువంటి స్త్రీలు అంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ యెహోవా దేవుని ఆరాధించేటటువంటి స్త్రీలు అంటే ఈ నుదుటి మీద 10 వెండి నాణ్యములు కట్టుకునేవారంట. ఏం కట్టుకునేవారండి? నుదుటికి 10 నాణ్యములు ఎక్కడ 10 నాణ్యములు కట్టుకునేవారంట. ఎవరికైనా ఒక నాణ్యం పోతే ఆ స్త్రీ లోకంలో ఏదో పాపం చేయడం వల్ల పోయింది అనేవారంట. అందుకని ఒక్క నాణ్యం పోయినప్పటికీ కూడా ఆ నాణ్యం దొరికేంత వరకు కూడా స్త్రీ ఏం చేస్తుందంటే దీపం పట్టుకుని వెతుకుతూ ఉంది. ఈ లోకంలో ఏదైనా మనం పోగొట్టుకుంటే మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే వెతకడమే ముఖ్యం కాదు, కానీ ఆ వెతికేటప్పుడు మనకు దీపము పట్టుకుని వెతకాలంట. దీపము పట్టుకుని వెతకాలి. కీర్తనల గ్రంథంలో యెహోవా యందు వివేకము కలిగి కలదేమో అని దేవుడు అంటే ఆకాశం నుండి దీపము పట్టుకుని వెతుకుతా ఉన్నాడంట. దీపము అనేది ఏదో మనకి వెలుగుని ఇవ్వడానికి ఒక దేవుడు వెలిగించుకోవడం అని మనం అనుకుంటాం. ఈ దీపము అనేటటువంటి మాటకి పరిశుద్ధ గ్రంథంలో చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ వెండి నాణ్యం దొరికేంత వరకు కూడా ముందుగా ఏం చేసింది? దీపము వెలిగించింది. ఎంతసేపు చీకటిలో వెతుకులాడినా కానీ అది దొరకదు. అది ఎక్కడ దొరుకుతుందండి? వెలుగులో దొరుకుతుంది. వెలుగును చూపిస్తే పోగొట్టుకున్నది ఎక్కడుందో మనకి తెలుస్తుంది.
కానీ అది విలువైనదిగా మనం గ్రహించట్లేదు. అది విలువైనదిగా గ్రహించట్లేదు. ఈ లోకంలో నీవు క్రైస్తవ్యం యొక్క విలువను పోగొట్టుకుంటున్నావని నీకు తెలియాలంటే నువ్వు వాక్యపు వెలుగులోనికి రావాలి. వాక్యపు వెలుగులోనికి రావాలి. నువ్వేది పోగొట్టుకున్నావో అది వాక్యమనే వెలుగులోనే కనబడతావు. అది వాక్యమనే వెలుగులోనే కనబడతావు. అందుకే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 150 వచనంలో మాట ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నువ్వు చీకటిలో సంచరించినంత కాలము కూడా నువ్వేది పోగొట్టుకున్నావు. అసలు ఈ క్రైస్తవ్యం జీవితంలో ఆధ్యాత్మికమైన విలువలతో కూడినటువంటివి నువ్వేది పోగొట్టుకున్నావో నీకు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే వాక్యం అనే వెలుగులోకి నువ్వు రావాలి. ఆ వాక్యమే, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారు అంటున్నారండి, మీరు వెలుగు సంబంధులు కానీ చీకటి సంబంధులు కాదు. అంటే మనం వెలుగు సంబంధులుగా జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో మనం ఏ విషయములలో మనము ప్రభు యొక్క నుండి తొలగిపోతున్నాము, ప్రభువుకు దూరం అయిపోతున్నాము, మన ఆత్మీయ స్థితికి ఏది భంగం కలిగిస్తుంది, మన ఆత్మీయ స్థితి ఎక్కడ డ్యామేజ్ అవుతుంది. చూడండి, ఆడవారు మరి బట్టలు కొనుక్కునేటప్పుడు పొడవు ఎంత పెద్ద పొడవు చీర ఉంటుందో ఆ చీర అంతా విప్పి చూస్తారు. ఎందుకంటే ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో అని. డ్యామేజ్ అనేది ఉందని ఎందుకు మనము గ్రహించి తడిపి చూస్తామంటే ఎక్కడైనా అది కొత్త బట్టే కావచ్చు, అది మంచి కాస్ట్లీ చీరే కావచ్చు, అది మంచి వస్త్రమే కావచ్చు, కానీ ఎంత మంచి వస్త్రమైనప్పటికీ కూడా డ్యామేజ్ అనేది ఉందనుకోండి, దాన్ని బట్టి చీర అంతా కూడా ఎప్పటికైనా సరే చిరిగిపోతుంది. చీర అంతా కూడా ఎప్పటికైనా చిరిగిపోతుంది. డ్యామేజ్ అనేది ఉండడం వల్ల చీరకు అంత నష్టం ఉంది. డ్యామేజ్ పడిన క్లాత్కి అంత నష్టం ఉంది. నీవు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి కట్టుకుని పాడేసి అరిగిపోయి చిరిగిపోతే పాడేసే వస్తువుల కోసమే ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమని అంతలా వెతుకుతున్నప్పుడు ఈ శాశ్వత కాల జీవితం వరకు ఉదయం లేచిన దగ్గర నుండి కూడా నీ జీవితంలో ఈ క్రైస్తవ్యంలో ఎక్కడైనా డ్యామేజ్ పడిందా? ఉదయం కాలం నుండి ఈ రాత్రి కాల సమయం వరకు నా మాటలో ఎక్కడైనా డ్యామేజ్ ఉందా? నా చూపులో డ్యామేజ్ ఉందా? నేను వేసే అడుగులో డ్యామేజ్ ఉందా? నా ఊహలో డ్యామేజ్ ఉందా? నా ఆలోచనలో ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉందా అని నువ్వు వెతుక్కోవాలి. అలాంటి వెతుకులాడేటటువంటి క్రైస్తవులు చూడాలంటే చాలా కష్టతరమైన రోజుల్లా నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి ఏమి తిందుము, ఏమి త్రాగుతుము, ఏమి ధరించుకుందాము అని ఆలోచిస్తున్న వారిని ప్రభువు అంటున్నాడండి, అల్ప విశ్వాసులారా అంటున్నాడండి. ఏమంటున్నాడు? చర్చికి వచ్చిన మనందరినీ కూడా అల్ప విశ్వాసులారంటే మన బాధ ఏంటి? ఏ చర్చిలో చూసినా, ఏ క్రైస్తవ్యంలో చూసినా దైవ సేవకులు ఏమంటారండి? మా విశ్వాసులేండి. ఏమంటారు? మా విశ్వాసులే, వీళ్ళందరూ మా విశ్వాసులు. పాస్టర్ గారు అనొచ్చు కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు విశ్వాసులు అంటున్నావు కానీ విశ్వాసులు కాదు, వీళ్ళు అల్ప విశ్వాసులు, వీళ్ళు అల్ప విశ్వాసులు. క్రైస్తవ్యం ఎలా ఉందంటే అల్ప విశ్వాసముతోనే జీవితం కొనసాగిస్తూ ఒకనొక దినం వస్తుంది, నీ జీవితం ముగిసేటటువంటి పులిస్టాప్ పడుతుంది. ఆ పులిస్టాప్తో నీ జీవితం క్లోజ్ అయిపోతుంది. ఎందుకు పులిస్టాప్ పడేసరికి నువ్వు అల్ప విశ్వాసిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా? వాక్యము వెలుగులో ఏది పోగొట్టుకున్నావో చూసుకోవాలి, ఏది కోల్పోతున్నావో చూసుకోవాలి. నా క్రైస్తవ జీవితానికి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో చూసుకోవాలి. క్రైస్తవ జీవితానికి
క్రైస్తవ జీవితానికి ఎక్కడ డ్యామేజ్ ఉందో నువ్వు చూసుకోవాలి. ఈ స్త్రీ అదే చేస్తుంది. ఆ వెండి నాణ్యం పోగొట్టుకుంటే వద్దులేండి, 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఒకటి పోతే నష్టం ఏంటి, ఒకటి పోతే నష్టం ఏంటి అనుకోలేదండి. ఒకటి ఎందుకు పోవాలి, ఒకటి ఎందుకు పోవాలి, ఆ ఒకటి దొరికే వరకు కూడా నేను దీపం పట్టుకుని వెతుకుతాను. నువ్వు అలా అనుకుంటావా? నువ్వు అలా అనుకోలేవు. అన్నింటిలో మంచిగా ఉన్నాం. ఈ చిన్న తప్పు చేస్తే ఏంటి, ఈ చిన్ని మాట మాట్లాడితే ఏంటి, కొంచెం చూస్తే ఏంటి, కొంచెం వింటే ఏంటి, ఈ చిన్నదే కదా నువ్వు అనుకుంటున్నావు. కానీ స్త్రీ అలా అనుకోవట్లేదండి. 9 నాణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క నాణ్యము నాలో ఎందుకు పోయింది అని దీపము పట్టుకుని వెతుకుతూ ఉందంట. ప్రియమైన దేవుని సంగమా, ఇది నన్న ప్రభు అంటూ ఉన్నారు. వాక్యం ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవ జనాంగమా, ఈ యొక్క సమయంలో అన్నిటిలో నేను పర్ఫెక్ట్గా ఉన్నావా, అన్నిటిలో నేను ఖచ్చితంగా ఉన్నావా, లేకపోతే కొన్నింటిలో నువ్వు తేడాగా ఉన్నావా, కొన్నింటిలో నీలో డ్యామేజ్ కనబడుతుందా, కొన్నింటిలో ప్రభువుకు నువ్వు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇది నా వాక్యపు వెలుగులో నీ యొక్క పరిస్థితులను మార్చుకోవాలని, వాక్యపు అనే దీపము పట్టుకుని నీ అంతరంగాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలని ఇది నీ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, 12వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభు ఏమంటున్నారండి? మనము నడుము కట్టుకోవాలంట. మన దీపాలు ఏం చేయాలంటే వెలుగుచుండనీయాలి. మన దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అసలు దీపం ఏంటి, వెలగడం ఏంటి, అసలు దీని అర్థం ఏంటి, మన దీపాలు మనం ఎలా వెలిగించుకోవాలి, అవి ఆరిపోకుండా ఎలా చూసుకోవాలి, ఆ దీపాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన మనకు కలుగుతున్నాయా? ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అంటున్నాడండి, మీ దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు మీ దీపాలు. క్రైస్తవ్యంలో జీవిస్తున్న నీవు కొద్ది కాలము ఎంతో ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, కూటమంటే ఆసక్తి, ఎక్కడికైనా దేవుని యొక్క ప్రార్థనకు వెళ్ళాలంటే ఆసక్తి, దేవుని కొరకే బ్రతకాలనే ఆసక్తి. అది కొంతకాలం నీ దీపం వెలుగుతుంది. కొంతకాలం అయ్యేసరికి ఆ దీపం ఏమైపోతుందంటే నెమ్మదిగా దాని యొక్క లైటింగ్ తగ్గిపోతుంది, దాని యొక్క లైటింగ్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించండి, ఆ ట్యూబ్ లైట్ ఉందనుకోండి, అది కొంతకాలం బాగా వెలుగునిస్తుంది. అది ఇంకా పని చేయని టైంలో కొంచెంగా కొట్టుకుంటూ ఉంటుంది. ట్యూబ్ లైట్ కొట్టుకుని కొన్ని రోజులకి ఏమైపోతుందండి, ఆరిపోతుంది. ప్రభు అంటున్నారండి, నువ్వు కొద్ది కాలం భక్తి చేసి ఆరిపోతే పరలోకం వెళ్ళవు. కొద్ది కాలం ప్రకాశంగా వెలిగి తర్వాత నువ్వు చీకటిగా మారిపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపములు ఏం చేయాలంటే వెలుగుచుండనీయుడి. అందుకనే 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారండి. పెళ్లి కుమారుడి కొరకు 10 మంది బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారంటే అండి, ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఎదురు చూసేవారు ఎవరు? మన అందరము. 10 మంది కూడా ఎలాంటి కన్యకలు అంట? బుద్ధిగల కన్యకలు. 10 మంది కూడా బుద్ధి కలిగిన కన్యకలు. వారందరూ కూడా దివిటీలు పట్టుకుని సిద్ధిలలో నూనె పోసుకుని పెళ్లి కుమారుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. అందులో కొంతసేపు అయిన తర్వాత 5 కన్యకులు ఏం చేస్తున్నారంటే, వస్తాను అక్కడ పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు, వచ్చేసరికి లేపుదామని వారు నిద్రపోతూ ఉన్నారంటే, నిద్రపోయే గడియలో పెళ్లి కుమారుడు
ఎవరైతే మెలకుగా ఉన్నారో ఆ కన్యకులు పెళ్లి కుమారునితో ఎత్తబడ్డారు. బయలుదేరేసరికి 10 మంది ఉన్నారు. సంఘాలు ప్రారంభించేసరికి ఒకరితో ప్రారంభిస్తాం, తర్వాత 100 అవుతున్నాయి, తర్వాత ఎంతో సంఖ్య పెరుగుతుంది. అంటే బయలుదేరేసరికి చాలా మంది ఉంటున్నారు. కానీ లాస్ట్కి దేవుని యొక్క రాకడ వచ్చేసరికి చాలా మంది చల్లబడిపోతా ఉన్నారు. దీపములు ఆరిపోతా ఉన్నాయి, నూనె అయిపోతా ఉంది. సిద్ధుల్లో నూనె అయిపోతే దీపాలు వెలుగుతలేదు ప్రియమైన దేవుని సంగమా. అప్పుడు 10 మంది కన్యకుల్లో 5గురు అంటండి ఎప్పుడు వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉండేలాగా వారు కాపాడుకున్నారంట. అందులో 5 మంది, ఒక 5గురు కన్యకులు సిద్ధుల్లో నూనెను కాపాడుకోలేకపోయారు. దీపాలు వెలుగుతూ లేదంట. ఒకసారి చూడండి, ఆ మాట ఉండదు లూకాసు సువార్త 'మత్తయి సువార్త చూడండి ఒకసారి. 'మత్తయి సువార్తలో ఉంటుంది బుద్ధిగల కన్యకుల కొరకు 25వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారండి. అంటే 10 మంది బుద్ధిగల కన్యకలుగా మనకు కనబడ్డారు. ఆఖరికి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి అందులో 5గురు బుద్ధి లేని వారిగా అయిపోయారు. ఆ బుద్ధి లేని కన్యకలు అంటున్నారంట, మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఏమంటున్నారండి? మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఆ లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అంటున్నారు, మీ దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇక్కడ ఈ కన్యకులు అంటున్నారు, వెలుగుతూ ఉన్నటువంటి మా దీపాలు తీరా పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆరిపోతున్నాయి. నిజంగా వాక్యం ఆలపిస్తున్న నీవు ప్రభు సన్నిధిలో మోకరించి మనసు తృప్తిగా కన్నీరు కార్చి హృదయమంతా తేలికయ్యేటట్లుగా ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు వెలుగుచూ ఉన్న దీపాన్ని నువ్వు, ఒకప్పుడు మండుచూ ఉన్న దీపానివి, ఒకప్పుడు ప్రకాశించే దీపానివి. ఈ దినాన్ని నీ దీపము ఆరిపోతూ ఉంది ప్రియమైన దేవుని సంగమా. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది కదా, వాక్యం ఆలపిస్తున్నటువంటి నీతో నీ మనస్సాక్షి అంటుంది, నువ్వే కదా ఎన్ని రోజులు ప్రభు పాదాల యొక్క మనశ్శాంతిగా గుండె వరకు తీరే ప్రార్థన చేసి ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది. ఓదార్చేవారు లేక, ఆదరించేవారు లేక, ఆ కాలంలో దేవుని పాదాలు నీకు ఓదార్పుగా, దేవుని సన్నిధి నీకు ఆదరణగా, దేవుని సన్నిధిలో ప్రార్థించడమే నీకు ఒక ఆదరణగా ఉంటే, ఆ ఆదరణ ఇచ్చే ప్రార్థనను మరిచిపోయి ఎన్ని రోజులు అవుతుంది. ఒకప్పుడు వెలిగావు నిజమే, ఒకప్పుడు ప్రకాశం ఉన్నావు నిజమే, ఒకప్పుడు ప్రభు కొరకు మండాలి మండాలి అనే హృదయ తపన కలిగి ఉన్నావు నిజమే. ఈ 10 మంది కూడా అలాగే కలిగి ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చేసరికి 5గురు దీపాలు ఆరిపోతున్నాయి. 5గురిలో ఉన్నావా? ఆరిపోయే 5 దీపాలలో నీదొక దీపముగా ఉందా? నువ్వు ప్రభు రాకడకి ఎత్తబడవు, జాగ్రత్త. ఒకప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి దేవుడు ఆలోచించమంటూ ఉన్నాడు. నేను వాక్యమనే వెలుగులో ఆరిపోతున్నది దీపాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీ స్థితిలో నూనెది, నీలో తపనేది, నీలో ఆసక్తి, నీలో వెప్పలాడేది. ఇది నాన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు బ్రతకాలనుకున్నావు, ఇప్పుడు బ్రతకలేకపోతున్నావు దేవుని కొరకు. ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు వెలిగావు, ఇప్పుడు ఆరిపోతున్నావు అంటే దేవుడి రాకడకు వెంటబడవు. ప్రియమైన దేవుని సంగమా, నిత్యము మీ దీపాలు వెలుగుచూ ఉండాలి.
కాదు ముఖ్యము, ఆత్మీయతలో నువ్వు ఎక్కడ ఆరిపోతున్నావు. ఈ లోకంలో ఏ విషయంలో నువ్వు తగ్గినా పర్వాలేదు, కానీ దేవుడి విషయంలో మాత్రము నువ్వు తగ్గితే ప్రియమైన దేవుని సంగమా, దాని పర్యవసానము నువ్వు ఆయన రాకడకి ఎత్తబడకుండా నువ్వు ఈ లోకంలో విడవబడతావేంటి? లోకంలో విడవబడిన వారి సంగతి ఏంటి? అది నరకమే. అది నరకానికి లోకంలో విడవబడిన వారందరూనని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు చూడండి, పాత నిబంధన గ్రంథం నుండి దీపం వరకు ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ వచ్చారండి. లేవ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. లేవ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనము. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అంటున్నాడండి దేవుడు. దీపము ఏం చేయాలంటండి? నిత్యము వెలుగుచుండాలని ప్రభువు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అని సెలవిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని నీ ఆధ్యాత్మికమైన దీపము ఏం చేయాలంటండి? నిత్యము వెలుగుచుండాలి. ఒకప్పుడేంటి మందిరములో ఏదన్నా నేనే ముందు ఉండేదాన్ని, మరి ఇప్పుడు ఆరిపోయావా? ఒకప్పుడు ప్రార్థనలో ముందుండేదాన్ని, అప్పుడు వెలుగుచున్నావు, మరి ఇప్పుడు ఆరిపోయావా? ఒకప్పుడు మందిరానికి నేనే ముందు వచ్చేదాన్ని, ఇప్పుడు ఆరిపోయావా? దేవుడు కొరకు ప్రాణమైన ఇచ్చేయాలనిపించింది ఒకప్పుడు, ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడండి, దీపము నిత్యము ఏం చేయాలంట? వెలుగుచ్చు ఉండాలంట. వెలుగుచ్చు ఉండాలంటే దానిలో అచ్చమైన ఒలీవ నూనె, అంటే కలిపి లేనటువంటి నూనె, దంచి తీసిన నూనె పోయాలంట. నీ దీపము ఎప్పుడు నిత్యము వెలుగుతుందో తెలుసా? నీ ఆత్మలో పోరాటం అండి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నా కుటుంబం నశించిపోతుంది, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా భర్త నశించిపోతున్నాడు, నా సమాజం నశించిపోతుంది, నా పుట్టింటి వారు నశించిపోతున్నారు, నా అత్తింటి వారు నశించిపోతున్నారు, నా బంధువులు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతున్నారు, నా అన్నవారు నశించిపోతున్నారు అనేటటువంటి నలుగురు ఉన్నారు నీలో. దంచాలి, దంచి తీయాలంటే నీ ఒలీవ నూనె దంచి తీయాలి, నలగొట్టబడాలి. నువ్వు ప్రభు కొరకు నలగొట్టబడి ఎన్ని రోజులు అయిపోతుందో ఒకసారి గమనించు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ లోక విచారాలతో, బాధలతో, శ్రమలతో, కష్టాలతో, నష్టాలతో నేను నలిగిపోతుంటే ప్రభువుకు దూరం అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ప్రభు కొరకు ఏం చేయాలంటే మనల్ని మనం నలగొట్టుకోవాలంటే ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు నీ దీపము వెలుగుతూ ఉండాలి. వాక్యం ఆలకిస్తున్నటువంటి నీ దీపము వెలుగుతుందా? ఇంకా కారు చీకటిలోనే నీ జీవితం ఉండిపోయిందా? ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు, మన దీపములు నిత్యము వెలగాలి, నిత్యము వెలగాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారండి. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సమూయేలు బాలుడైన సమూయేలు గారిని తల్లి తీసుకొచ్చి దేవుని మందిరానికి అప్పగించింది. అప్పగించినప్పుడు దీపము ఆరిపోక ముందు సమూయేలు ఎక్కడ పడుకున్నాడంటే దేవుని మందసం ఉన్న చోట పడుకున్నాడంట.
సమూయేలు అని పిలుస్తున్నాడంట. ఏమని పిలుస్తున్నాడంటే అండి, ఇది దీపం ఆరిపోకమునుపు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దీపము ఎంత బాగా రాసిందో చూడండి. దీపం ఆరిపోతే దేవుడు పిలవడా? ఎందుకు ఇక్కడ ఇలా రాయబడి ఉంది? దీపము ఆరిపోకమునుపు. చదవండి ఒకసారి ఆ మాట, ఎంత క్లారిటీగా ఉందో. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందస్తము దగ్గర పండుకుని ఉంటుండగా యెహోవా సమూయేలును పిలిచెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. దీపం ఆరిపోకమునుపు సమూయేలు ఎక్కడ ఉన్నాడంటే మందస్తము దగ్గర ఉన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచెను. దీపము ఆరిపోకముందు బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారునితో ఎత్తబడ్డారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దీపం ఆరిపోకముందు బుద్ధి కలిగిన 5 దేవుడితో ఎత్తబడ్డారు. ఆరిపోయిన వారు ఎత్తబడలేదు. దీపం ఆరిపోకముందు యెహోవా సమూయేలుతో మాట్లాడాడు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందండి? దీపము ఆరిపోతే దేవుని కార్యాలు నీ ఎడల ఆగిపోతాయి. నీ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలండి. నీ దీపము వెలుగుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ దీపము వెలుగుతూ ఉంటే నువ్వు దేవుని రాకడికి ఎత్తబడతావు. నీ దీపము వెలుగుతూ ఉంటే సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీ కష్టంలో నీతో మాట్లాడతాడు, నీ వేదనలో నీతో మాట్లాడతాడు, నీ బరువులో నీతో మాట్లాడతాడు, నీ శోధనలో నీతో మాట్లాడతాడు. దీపము ఆరిపోకమునుపు. ఇది మన దీపాలు ఎలా ఉన్నాయి? ఆరిపోతున్నాయా? మిల్కు 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 అని కొట్టుకుంటున్నాయా? లాస్ట్ స్టేజ్లో ఉన్నాయా? ఆరిపోయే స్థితిలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. దీపం ఆరిపోవడానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం చూసుకుందామండి. సామెతల గ్రంథము సార్ చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఇంకా సొలొమోను గారు ఎందుకండి ఇంకా అన్ని విధాలుగా మాట్లాడడం? రెండు మాటలండి. దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునికి ఇష్టంగా జీవిస్తే, నీతిమంతులుగా బ్రతికితే మీ దీపములు ఏమవుతాయంట? తేజరిల్లుతాయి. లేదా భక్తిహీన కార్యక్రమాలు, భక్తిహీన క్రియలతో, భక్తిహీన జీవితంతో, భక్తి లేని బ్రతుకుతో, భక్తి ఉన్నట్టు నటిస్తూ కూడా భక్తి లేని బ్రతుకులను బ్రతికితే, ఒక్క మాటతో చెప్పాలంటే నీ దీపం మారిపోతుంది. నీ దీపం మారిపోతుంది. అంటే దానిలో ఏది కూడా తేడా లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఇది నా నీ దీపము ఆరిపోయే దీపముగా ఉందా, వెలిగే దీపముగా ఉందా? నీలో భక్తి ఉందా, భక్తిహీనత ఉందా? నీలో భక్తి ఉంటే నీ దీపము తేజరిల్లుతుంది. నీలో భక్తి లేకపోతే నీ దీపము ఏమైపోతుందండి? ఆరిపోతుంది. లేదండి, నా దీపము వెలిగేటటువంటి రీతిలో నేను భక్తిని చేస్తున్నాను. నాలో భక్తి ఉందండి, నాలో భయం ఉందండి, ప్రభు పట్ల నాకు ఒక ఆసక్తి ఉందండి, ప్రభు కార్యక్రమాలనేసరికి నాకు ఆసక్తి ఉంది, అటువంటి భక్తి నాలో ఉంది. నా దీపము ఆరిపోదు అనే ధైర్యం ఈ రోజు నీలో ఉందా? లేదండి. ఉదయం లేచిన దగ్గర నుండి నా మనసు ఒక భక్తిహీనతలో పోతుంది. నా ఆత్మీయత కూడా నాకు చాలా దిగజారిపోతుంది. భక్తి కనబడవలసిన నా ఆత్మీయ స్థితిలో భక్తి ఏది ఎక్కువ కనబడుతూ ఉంది అంటే త్వరలో నా దీపం ఏమైపోతుందని? ఆరిపోతుందని. త్వరలో నా దీపము ఆరిపోతుంది.
ప్రసంగి గ్రంథంలో భక్తుడు అంటున్నాడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతూ ఉంటారు ఈ వాక్యం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఆరిపోకమునకు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. యెహోవా పెట్టిన దీపము నీలో ఉంది కనుకే ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక రోజున నీ దీపము ఆరిపోక మానదు. ఏదో ఒక రోజున యెహోవా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అందుకే ఈ దీపం ఆరిపోక మానదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనిషి చనిపోయినప్పుడేంటి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అనే దీపం ఆరిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే చనిపోయిన వారి యొక్క ఇంట్లో ఆ యొక్క స్థలములో దీపము వెలిగిస్తూ ఉంటామండి. దీపము వెలిగిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆ దీపము వెలుగుతూ ఉన్నదేమో కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే యెహోవా దేవుడు అంటున్నారండి, దీపము ఆరిపోకమునకు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఇలా ఎంతో మందితో దేవుడు మాట్లాడితే వారి దీపాలు ఆరిపోయే వరకు దేవుని మాటలు లోబడలేదండి. ఎవరు లోబడకుండానే వారి దీపాలు ఏమైపోయాయి? ఆరిపోయాయి, గాల్లో కలిసిపోయాయి, కారు చికట్లో కలిసిపోయాయి, సమాధుల తోటలో కలిసిపోయాయి, మట్టిలో కలిసిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ దినాన్ని వాక్యం ఆలోచిస్తున్నటువంటి నీవు నేను నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నా దీపం ఆరకమునకు నీ దీపం ఆరిపోకమునకు ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా సరే నీ దీపము నిత్యము వెలుగుచుండేటట్లుగా నువ్వు ప్రయత్నించాలి, నువ్వు ప్రార్థించాలి. నీ దీపము వెలగాలి. ఆ దీపము వెలుగులో దేవునికి నచ్చని క్రియలు కనబడినప్పుడు ప్రతి దాని నుండి నువ్వు విడుదల పొందుకోవాలి. ప్రతి పరిస్థితులను దాటి రావాలి. దేవునికి ఇష్టం లేని ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టాలి వాక్యము వెలుగులో. అట్టి రీతిగా నీ దీపము నిత్యము కూడా వెలుగుచ్చు ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారండి. యోబు గ్రంథము చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాల్లో యోబు గారు చక్కటి మాటలండి. ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఎంత చక్కగా రాశారు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోతుంది. నువ్వు భక్తిహీనతగా ఉంటే నీ యొద్దనున్న దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుంది. అంతేకాదు నీ గుడారము, నువ్వు నివసించే గుడారము, నువ్వు నివసించే ఇల్లు, నువ్వు నివసించే బంగళా, నువ్వు నివసించే స్థలాలు అంధకారమయమైపోతాయి. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నీలో ఎంత మాత్రము భక్తిహీనతకు తగినటువంటి క్రియలు నీలో ఉంటే నీ దీపము ఆరిపోతుందని యోబు భక్తుడు మనకు క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉన్నాడండి. క్రైస్తవులండి వెలిగేటటువంటి ప్రకాశించే జ్వాలలండి. మనం నమ్ముకున్న దేవుడు అగ్ని జ్వాలటువంటి కన్నులు కలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి మనము జ్వాలలా ప్రకాశించాలండి. జ్వాలలాగా దీపముగా దేదీప్యమానముగా మనం వెలగాలి. కానీ మన దీపములు ఆరిపోయే స్థితిలో క్రైస్తవుల యొక్క జీవితాలు ఉండకూడదని ఇది నన్ను మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటుండగా అసలు నీ దీపము ఏ స్థాయిలో ఉంది? ప్రకాశవంతముగా వెలిగే స్థితిలో ఉందా? యోహాను కోసం అండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మండుచు ప్రకాశించే దీపం వంటి వాడంటే యోహాను ఎలాంటి వాడు? మండుచు ప్రకాశించే దీపం వంటి వాడు. దేవుని కొరకు అమ్మ లేదు, అక్క లేదు, నాన్న ఏమీ లేదు. దేవుని కొరకు అండి నిరుమొహమాటగా మాట్లాడే వ్యక్తి యోహాను గారు. ప్రియమైన దేవుని సంగమా, హేరోదు దగ్గరికి వెళ్ళి యోహాను గారు ఏమన్నారో తెలిసింది. హేరోదు అంటే మహారాజు. ఆ కాలంలో రాజులు హేరోదులుగా పిలువబడేవారు. హేరోదు దగ్గరికి
ఏమన్నాడంటే హేరోదు, నువ్వు మహారాజు అయితే నాకు అనవసరం, కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. ఏం తప్పు తెలుసా? నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యని అడ్డు పెట్టుకున్నావు. నువ్వు తప్పు చేసావు హేరోదు అంటే ఏంటి? హేరోదు కోపడ్డారు, కానీ హేరోదియా అంటే ఫిలిప్పు భార్య అయిన హేరోదియా అంటే ఆ కోపము మనసులో ఉంచుకుని ఒకానొక రోజున ఏం చేసిందంటే యోహాను గారు శిరస్సుని తల తీర్చి ప్లేట్లో పెట్టి తెమ్మన్నదంటే, అలాగే యోహాను గారి యొక్క శిరస్సుని తీసి ప్లేట్లో పెట్టి హేరోది అంత ప్రాణాలను కూడా తెగించి ప్రభు కొరకు మండుచు ప్రకాశించాడండి యోహాను. ఆయన మండుచు ప్రకాశించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన్ని ప్రభు కొరకు నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావు? నువ్వు ఎక్కడ, నీ దీపము ఎక్కడుంటే అక్కడ వెలుగుందా? నీ దీపము ఎక్కడుంటే అక్కడ వెలుగు సంచరిస్తుందా? నీ దీపము ఎక్కడుంటే అక్కడ ప్రభు ప్రకాశించగలుగుతున్నాడా? ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో వెలిగినట్టు, వీధిలో ఉంటే వీధిలో వెలిగినట్టు, కాలేజీకి వెళ్తే కాలేజీలో వెలిగినట్టు, అమ్మ నాన్న దగ్గర ఉంటే అమ్మ నాన్న, అలా ఏ రూపంకు తగ్గట్టుగా ఆ వెలుగును ప్రదర్శిస్తున్నావు తప్ప నీ దీపము వెలుగుతూ ఉంటే ఆ దీపము వెలుగులో ప్రభు ప్రకాశించేటట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావని ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. మన దీపము వెలిగించేవారు ఎవరంటే యెహోవాయే. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఆరిపోయే స్థితిలో ఉన్నటువంటి నీ దీపం, దేవునికి నచ్చని పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ జీవితము, నీ జీవితంలో వెలగవలసిన దీపము ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇది నాని ప్రభువుని మనం అడిగినట్లయితే నా దీపము వెలిగించువాడవు నీవే. యేసయ్య గారు రాసిన పాట ఉంటుంది, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుగా, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించిన దీపము నీవే ఒక దీపముగా ఉన్నప్పుడు ఆ దీపాన్ని దేవుడే వెలిగిస్తే అది ఏనాటికి ఆరిపోదు. ప్రియమైన దేవుని సంగమా, అట్టి రీతిగా ప్రభువును మనం అడిగే వారిగా ఉండాలి. అయ్యా, ఈ జీవితం అనే దీపము, ఈ విశ్వాసం అనే దీపము, ఈ క్రైస్తవ్యం అనే దీపము, ఈ లోకములో చీకటి క్రియలతో సంచరిస్తున్న పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పటికీ కూడా నా దీపము కనుక నువ్వు వెలిగిస్తే ఆ దీపము ఎన్నటికీ కూడా ఆరిపోదు, ఆరిపోదు. ప్రియమైన దేవుని సంగమా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోకంలో కొంతకాలం బ్రతికిన తర్వాత అది ఎలాగా ఆరిపోతుంది. కానీ క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? క్రైస్తవుల యొక్క దీపం ఆరదు. ఎందుకంటే ఈ లోకం మట్టుకే కొందరు బ్రతుకుతారేమో, కానీ మనం ఈ లోకంలో చనిపోయినా సరే మరలా దేవునితో బ్రతకడానికి శాశ్వత జీవము కొరకు తిరిగి మరలా మన దీపము వెలిగించబడతాది. ఆయన యొక్క శాశ్వత జీవము, నిత్య జీవము ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నీ దీపము వెలిగిస్తే ఈ లోకములోని అదే విధంగా పరలోకములో కూడా నిత్యము మనం ఏమవుతామంటే వెలిగించబడి ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్ని ప్రభుని దీపము వెలిగించాలండి. ప్రభు మనందరి దీపాలు వెలిగించాలి. వెలిగించినటువంటి ఆయన దీపాలు ఆయన కొరకు ప్రజ్వలించాలి, ఆయన కొరకు రగిలిపోవాలి, ఆయన కొరకు ప్రకాశించాలి, ఆయన కొరకు అనేకుల చీకటి బ్రతుకులను ఆ వెలుగులోకి నడిపించే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు దినాన్ని మనకు సెలవిస్తూ ఉన్నారండి. ఇంకొక మాటను చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. ఈ మాట చాలా చాలా ఆశ్చర్యకరమైన మాట. అతడు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అతడు దేవుడు తెమ్మని చెప్పిన
దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వలుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే పౌలు శీలని బంధించి చెరసాలలో వేసినప్పుడు పౌలు శీలలు పాటలతో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా పౌలు శీలను విడిపించడానికి దేవుడు దేవదూతను పంపించినప్పుడు పౌలు శీలలు కూడా ఆ సంఖ్యల నుండి విడిపోయి బయటికి వస్తే వారికి కాపలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే వీళ్ళిద్దరూ విడిపించుకుని పోతే బంధించినటువంటి ఆ నాయకుని చేతిలో నేను చచ్చిపోతాను, ఎందుకంటే ఎవరు కాపలా ఉన్నారో వారే వీరిని వదిలేశారంటారు, ఆయన చేతిలో చచ్చిపోవడం ఎందుకని ఆ యొక్క కాపలాదారుడు ఏం చేశాడంటే కత్తి తీసుకుని పొడుచుకుందాం అనుకుంటున్నాడండి. ఎందుకు ఆయన చంపేసి పోతే ఇక్కడ నేనే చచ్చిపోదాము అని కత్తి తీసుకుని పొడుచుకుందాం అనుకుంటే వెంటనే పౌలు శీలలు ఏం చేశారంటే అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు విడిపించకపోయినా మేము నమ్ముకున్న దేవుడు చెరసాలైనప్పటికీ కూడా చెరసాల సంఖ్యలు కూడా బద్దలు చేయగలిగినటువంటి దేవుడిని మేము నమ్ముకున్నాము, దేవదూత వచ్చి మమ్మల్ని విడిపించిందయ్యా, నీవు కాదు నువ్వు చచ్చిపోవద్దని అతను ఆపేరంటే ఆపినప్పుడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని సంగమా మనం చదువుకున్నటువంటి మాట ఏంటి, ఏం చేశారంటే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచమని చెప్పి ఒకసారి చూడండి అన్నమాట. అంతటా అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరూ ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అయ్యా నువ్వు ఏ హాని చేసుకోకు, దేవదూత మమ్మల్ని విడిపించినంత మాత్రాన మేము పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పి అంటే దీపము తెమ్మని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? దీపము తెమ్మని చెప్పి మన దేవుని గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటించినప్పుడు అతను అంటున్నాడంట కత్తితో పొడుచుకుని చచ్చిపోదామని వ్యక్తి అంటున్నాడు అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అక్కడికక్కడ ఒక ఆత్మ రక్షింపబడింది. ప్రియమైన దేవుని సంగమా నువ్వు దీపముగా వెలిగించబడినప్పుడు నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి, ఎంతమందికి నువ్వు దేవుని వెలుగులోకి నడిపించగలుగుతున్నావు. దేవుడంటే తెలియని వారికి, దేవుడంటే తెలిసి తెలియని వారికి దేవుని గొప్పతనాలు ఎంతవరకు చెప్పగలుగుతున్నావు? ఆ చెరసాల దగ్గరండి ఓ 2 మాటలు వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఎవరైనా నీతో అలా అన్నారండి? ఎవరైనా ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నమ్ముకుంటూ క్రైస్తవ్యంలో జీవిస్తున్న నీవు దేవుని కొరకు ఒక ఆత్మనైనా పట్టుకోగలుగుతున్నావా? పట్టుకోవాలంటే నీ దీపము వెలిగించబడాలి. ఆటోమేటిక్గా నీ దీపము ఆ వెలుగుని చూసి అనేక చీకటి బ్రతుకులు నీ వెలుగులోకి వస్తాయండి. అనేక చీకటి నీ దీపము వెలుగులో చీకటి నిలవలేదు. ప్రియమైన దేవుని సంగమా ఒక్కసారి గమనించండి, ఇంత వెలుగు ఉంది, సూర్యుడు వెలుగు ఉంది, ఈ వెలుగులో మనకి చీకటి కనబడుతుందండి? కనబడదు. అదే రాత్రికాల సమయంలో కరెంటు పోయింది, బాగా చీకటిగా ఉంది, ఆ చీకటి సమయంలో చిన్ని టార్చ్ లైట్ వేసినా వెలుగు కనబడతాయి. చీకటిలో వెలుగుని చూడగలము కానీ వెలుగులో చీకటి చూడలేవు. జాగ్రత్త సుమ, వెలుగుకు అంత శక్తి ఉందండి. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు లోకములో వెలుగై ఉన్నాడు కానీ చీకటిలో జీవిస్తున్నటువంటి ప్రజలు వెలుగును గ్రహించలేకపోతున్నారు. దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది నాని దీపం వెలగాలి, వెలగాలి, వెలగాలి. ఆ దీపము ప్రకాశించాలంటే ప్రార్థననే నూనె పోయాలి, ప్రార్థననే నూనె
పూర్వం కాలాన్ని దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఆ యొక్క దానికి గ్లాస్తో చేసినటువంటి ఉండేవండి అప్పట్లో. అవి పెడితే దీపం ఆరిపోకుండా ఉండేది. ఇప్పుడు అవి లేవు. నీ దీపం ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, శోధనలు ఎన్ని ఎదురొచ్చినా సరే నా దీపము ఆరిపోకూడదని పట్టుదలతో కూడినటువంటి ఆత్మస్థితులను వెతుకుతూ ఉంటే నీ దీపం ఫుల్గా ప్రకాశించిన తర్వాత ఆ దీపం ఎవ్వడు ఆర్పకుండా దేవుడు ఆ యొక్క ప్రొటెక్షన్ పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, ముందు నీ దీపాన్ని నువ్వు దేవుని కొరకు ప్రకాశవంతంగా వెలిగించుకోవాలండి. అయ్యా, నా వల్ల కావట్లేదు, ఈ శరీర కోరికలను, ఈ శరీర ఆశలను, ఈ లోక ఆశలను, ఈ లోక ఆశయాలను నేను విడిపించుకోవడం నా వల్ల కావట్లేదయ్యా, నా దీపం ఆరిపోతూ ఉంది అని నువ్వు కనుక భయపడుతూ ఉంటే దావీదు గారు మనకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ అండి, చక్కటి ఆలోచన చెప్తున్నారు. అయ్యా, నా దీపాన్ని నువ్వు వెలిగించాలి, నా దీపం వెలిగించేవాడు నీవే ప్రభు అని నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో నువ్వు పెట్టగలిగితే ఆయన నీ దీపాన్ని వెలిగిస్తాడని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనము ఎదుటండి 7 దీపాలు ప్రజ్వలిస్తూ ఉన్నాయంట. పాత క్రైస్తవ పాటల్లో, పాత పాటలు చాలా అర్థాలు ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, 7 దీపముల మధ్య సంచరించువాడా, 7 దీపాలు ప్రజ్వలిస్తూ ఉంటుండగా ఆ పరలోక రాజ్యములో ఆ సింహాసనము ఎదుట 7 దీపాలు ప్రజ్వలిస్తూ ఉంటుండగా దేవుని 7 ఆత్మలు ఆ దీపములంట. ప్రియమైన దేవుని సంగమా, ఆ దీపాలు ఏంటంట? దేవుని యొక్క 7 ఆత్మలు. ఇప్పుడు నీకు బాగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చిందండి వాక్యం. నీ దీపము ఎలగాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ ఆత్మీయమైన ఆలోచనలే. దేవుని కొరకు వచ్చి వారు నూతనమైన పాట పాడాలి, ప్రేరేపించబడి వారు ప్రార్థన చేయమంటే నేనే చేయాలి, దేవుని కొరకు నేను ఒక ఉపవాసం ఉండాలి, దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి, దేవుని కొరకు నా శరీర కోరికలను నేను విడిచిపెట్టాలి, దేవుని కొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఇక లాస్ట్గా ఒక మాట ఏంటంటే, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చావైతే లాభము. నీ దీపం వెలుగుతుంటే దేవుని ఆత్మ నీలో మండుతుంది. జాగ్రత్తస్తుమా, ఎంత స్పష్టంగా చెప్తున్నారండి. 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి. ఆ 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు అంటాయి. దేవుని యొక్క 7 ఆత్మలు. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాటి ప్రభు మనతో అనేకమైన మాటలు తెలియజేస్తూ ఉంటుండగా నీ దీపము ఎట్టి పరిస్థితుల్లో ఉంది? వెలుగుతూ ఉందా? కులుకుతూ ఉందా? లేకపోతే ఆరిపోయే స్థితిలో ఉందా? దిగజారిపోయే స్థితిలో ఉందా? ఎలా ఉన్నావు నీ ఆత్మీయమైన స్థితి? లాస్ట్కి ఇంకొక మాట చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామండి. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పట్టణం అండి అది? పరలోక పట్టణము. అక్కడికి ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ప్రకాశించడానికి నక్షత్రాలు ఉండవు. ప్రకాశించేది ఎవరు తెలిసింది? దేవాది దేవుడండి. ఆయన వెలుగును వస్త్రముగా ధరించుకున్నవాడు. ఆయన అక్కడ నిలబడితే ఆ పట్టణం
మొక్కలము. ఈ ఒలీవ మొక్కలో నుండి నూనె రావాలి, అది దంచి తీయాలి, అది చాలా దంచి 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 తీయాలి. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ్యము శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు నమ్ముకున్నంతసేపు నాకైనా నువ్వు అనుకునే పని లేదు. నువ్వు ఒకటే గురి, ఎన్ని అడ్డొచ్చినా ఎన్ని చేసినా దేవుని కొరకు ప్రకాశించే జ్యోతిగా నేను ఉండాలి, దేవుని కొరకు వెలుగునిచ్చే దీపముగా నేను ఉండాలి, ఎన్నడూ ఆరిపోని దీపముగా నేను ఉండాలి, ఎన్నడూ దేవుని యొక్క ప్రతి పరిస్థితిలో ప్రతి పరిచర్యలో కూడా నేను వెలుగునిచ్చే దీపముగా దేవుడు నన్ను వాడుకోవాలి. అయ్యా, నా దీపాన్ని నువ్వు వెలిగించాలి, వెలిగించాలి అయ్యా. అయ్యా, నాకు ఇక్కడ నీలో వెలుగుగా అనుకునే ఆశ వచ్చే కొద్ది కూడా శ్రమలు, శోధనలు, పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆ వెంటాడుతున్నాయంటే నీకు ఒకటి అర్థం అవ్వాలి, నువ్వు దేవుడి కొరకు ఇంకా వెలిగించబడాలని. నువ్వు దేవుడు కొరకు నిన్ను దేవుడు తన కొరకు వెలిగించుకుంటున్నాడని. వెలిగించిన తర్వాత ఫోకస్ అంతా వచ్చిన తర్వాత, ఆ యొక్క లైటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఎన్నడూ నీ వెలుగులు టచ్ చేయనంతగా దేవుడు నీకు ప్రొటెక్షన్ పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రభు కొరకు వెలుగునిచ్చే వారిగా ఉండాలి. నిజంగా ఈనాడు సంఘాల్లో, క్రైస్తవ్యంలో దేవుని బిడ్డలుగా ఎవరిని చూసినా ప్రతి దీపాలు ఆరిపోతూ ఉన్నాయండి, ప్రతి దీపాలు కూడా ఆరిపోతూ ఉన్నాయి. దేవుని కొరకు వెలిగించే దీపాలు ఎక్కడ కూడా కనబడలేదు. మన పనుల కోసము, మన ఇబ్బందుల కోసము, మన పరిస్థితుల కోసము, మన స్థితిగతుల కొరకు బుద్ధిగా కన్యకగా బయలుదేరి ఆఖరికి వచ్చేసరికి బుద్ధి లేని కన్యకగా నువ్వు మిగిలిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న బుద్ధి లేని కన్యకగా నువ్వు మిగిలిపోతున్నావు. ప్రియమైన దేవుని సంగమా, అయ్యో పెళ్లికి మాడేస్తున్నారే, మా దీపాలు ఆరిపోతున్నాయని రొమ్ము కొట్టుకుంటున్నారండి బుద్ధి లేని కన్యకులు. లాభం లేదు ప్రియమైన దేవుని సంగమా, లాభం లేదు. దేవుడు ఇది నాన్న అంటున్నాడు, దీపం ఆరిపోకముందు సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీ గుండెలో దీపం ఆరిపోకముందే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాట పాడతారు కదండి, నీ కనులకు చీకటి కమ్మకముందే నీ గుండెలో దీపం ఆరకముందే. ప్రియమైన దేవుని సంగమా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఈ లోకంలో కన్ను మూయకముందే, నీ గుండెలో దీపం ఆరకముందే, నీకు చీకటి కలగకముందే ప్రభు కొరకు నీ దీపము వెలగాలి, ప్రభు కొరకు మండాలి. నీ దీపం ఆరిపోయిన తర్వాత ప్రభు మాట్లాడే అవకాశం ఉండదు, స్కోప్ ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, దీపం ఆరిపోక మునుపు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఇది నా నీ గుండెలో దీపం ఆరిపోక మునుపు, నీ కళ్ళకు చీకటి కలగక మునిపే దేవుడు నీతో మాట్లాడి నీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకనొకటి నన్ను ఆరిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకలు అంటున్నారు, మా కొంచెం నూనె ఇవ్వండి, మా కొంచెం నూనె ఇవ్వండి, పెట్టుకు మాడైపోతున్నాడు, అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి, ఆరిపోతే ఇంకా లాభం లేదని గోలు పెట్టి ఏడుస్తున్నప్పటికీ కూడా ఆరిపోయిన తర్వాత వేరే ఛాన్స్ అంటూ ఏమీ కూడా లేదు. ప్రియమైన దేవుని సంగమా, విధానాలు ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒకవేళ నీ దీపము ఇంకా సరిగ్గా వెలగట్లేదా, అసలు వెలుగివ్వట్లేదా, ఇది నాని ప్రభు కొరకు ప్రార్థన చేయి. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరమైన తండ్రి, అయ్యా నా దేవా, నా దీపము వెలిగించు వాడము నీవే. ఆరిపోతున్న నా దీపాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, ఆరిపోతున్న నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను, విశ్వాసంలో ఆరిపోతున్నాను, భక్తిలో ఆరిపోతున్నాను అయ్యా, నీ కొరకు జీవించుటలో ఆరిపోతున్నాను. లోకానుసారమైన అయ్యా ఆశలకి కోరికలకి ప్రభువా అమ్ముడైపోయినట్లుగా అయ్యా నా దీపాన్ని నాటుకుంటున్నానయ్యా. అయ్యా ఈ యొక్క సమయంలో అయ్యా దీపం ఆరిపోకముందు సమూయేలుతో మాట్లాడిన దేవా, నా గుండెలో దీపం ఆరిపోకముందు నాతో మాట్లాడేవయ్యా. ఈ దీపం ఆరిపోకముందే బాబు నీ బంగారు పాదాలు పెట్టుకుని అడుగుతున్నాను, నీ కొరకు నన్ను వెలిగించండి అయ్యా, నీ కొరకు ఈ వెలుగును వాడుకోండి ప్రభువా, నీ కొరకు ప్రకాశించే దీపముగా నన్ను నిలబెట్టండి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. విన్న వాక్యము ప్రతి హృదయంలో నీరు పెట్టి ఫలింపు చేయండి అయ్యా. ఎంతమంది అయితే ఆరిపోయిన దీపాలుగా జీవిస్తున్న బిడ్డలు ప్రభువా అయ్యా, పూర్తిగా ఆరిపోయిన
వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలబ్బా.